మమతా బెనర్జీ నిజంగా ఆమె మాట్లాడుతుంటే ఫస్ట్ నాకు నవ్వు వచ్చింది. ఆమెకు చూడాలా ఇట్లా అంటే అసలు బెంగాలీ ప్రైడ్ అంట. ఫైళ్లు దొంగతనం చేస్తే బెంగాలీ ప్రైడ్కి ఏం సంబంధం మమతాజీ? ఆమె బెంగాల్లో ఆమె అమిత్ షాజీ ఆర్ మోదీజీ నాటీ హే నాటీ ఏంది మ్యామ్? ఆమె భాష మస్తు ఉంటుంది ఆమెది. ఆమె మాట్లాడితే కొంచెం అజీబ్ ఉంటుంది. ప్రాబ్లం ఈడ ఏందని అంటే బెంగాలోళ్ళు కరెక్ట్ గా మళ్ళీ ఆలోచిస్తుర్రా లేదా, మీకేం కావాలని అన్నది. 20 సంవత్సరాలు ఒకటికి వత్తాసు వాళ్ళకి ఇప్పుడు ఈమె గలుపుతున్నారు. ఈమెనైతే డైరెక్ట్ గా కులేయాం చొరబాటుదారులకు ఇచ్చేసి ఎలక్షన్లు నడుపుతున్నారు. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఫైళ్లు ఐపాక్ ఆఫీస్ లో ఏం బీక్తున్నాయి కట్టలు? ఈ ఫైల్ చోరీ కథ ఏంది? ఇలా ఎవరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు? మళ్ళీ ఇండి కూటమి ఇంకా మమతా బెనర్జీని కలుపుకుంటుందా? మళ్ళీ ఇది కరెక్టేనా? సంవిధాన్ కోన్ బదల్నా చారాయ? ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్ మీద రాహుల్ గాంధీ ఇంత పెద్ద భాషను ఇచ్చిండు పార్లమెంట్లో. మళ్ళీ ఈడీ ఆఫీసర్లు వచ్చి ఐపాక్ ఆఫీస్ మీద రేడ్ అవుతుంటే ఒక ప్రైవేట్ సంస్థ మీద చీఫ్ మినిస్టర్ వచ్చింది అని అంటే ఏం కీలక ఫైళ్లు ఉన్నాయి? ఇది కేవలం మనీ లాండరింగ్ విషయంలోనే కోణంలో చేయొద్దు, జాతీయ భద్రత విషయంలో కూడా ఖచ్చితంగా దీన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలా వద్దా? జాతీయ భద్రత విషయంలో, ఎందుకంటే చొరబాటుదారులు ఆడే ఉన్నారు. ఫస్ట్ టైం ఇంత ప్యానిక్ చూస్తున్నాం.